రైట్ అండి. మనకి నందికొట్కూరు నుంచి మంజుల గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి మంజుల గారు. నమస్తే అండి. అమ్మ మంజుల గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మా బాబు అండి చెప్పండి అమ్మా. 2010 జూన్ 8 2010 మార్నింగ్ 9:10 కి. ఓకే అమ్మా. ఏం పేరమ్మా మీ బాబుది? చేతన్ కుమార్ రెడ్డి. చేతన్ కుమార్ రెడ్డి. చేతన్ అని పిలుస్తారు. చేతన్. అమ్మ ఈ బాబుని ఇప్పుడు ఏం చదువుతున్నాడు? ఇప్పుడు 9th. కాస్త 9th లో కానీ 10th లో కానీ కనీసం రేపు 10th లో అన్నా హాస్టల్లో జాయిన్ చేయండి అమ్మా. హాస్టల్లో జాయిన్ చేయండి. దట్ ఈ న్యూమరాలజీ చూసారా? ఇప్పుడు దాకా చెప్పాను మీకైనా, మా కొడుకు గురించి కూడా చెప్పాను కదా. ఎయిత్ నెంబర్ అనగానే చూసారా వీళ్ళని హాస్టల్లో చేరుస్తారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ చుట్టాల ఇంట్లో అన్నా పెరుగుతారు. ఇలా ఇలా ఉంటుంది అనమాట 8 అంటే. అది అలా చెప్తే ఆ చెప్పింది అమ్మటే జరగాలి అక్కడ. అదే ఇప్పుడు నాది డెస్టినీ 34. భగవంతుడు నన్ను ఒక పర్పస్ కోసం తీసుకొచ్చాడని చెప్పి నా నమ్మకం. ఇలా 8 వాళ్ళకి ఇలా జరుగుతూ ఉంటుంది. అమ్మ మీ బాబుని చేతన్ అని పిలుస్తారు కదా, CHETAN చేతన్. చేతన్ ఒక అద్భుతమైనటువంటి నంబర్ అమ్మ, చాలా చాలా బాగుంది. 23వ నంబర్. ఈ 23వ నంబర్ వల్ల ఉపయోగం ఏంటంటే 8వ తారీఖు పుట్టిన వాళ్ళు గనక 8వ తారీఖు పుట్టిన వాళ్ళకి 23వ నంబర్లో గనక పేరు పెడితే ఏమవుతుందంటే గ్రాండ్ ప్రోగ్రెస్ ఇస్తుందంట. ఇప్పుడు అక్కడ 8th పుట్టాడు కదా, 8th లో డిస్టర్బెన్స్ ఉంది కదా, వాళ్ళకి చేతన్ అని 23వ నంబర్లో పేరు పెడితే ఇది మీ ఫోన్లో కూడా చదవచ్చమ్మా. నా ఫోన్లో కాదు, మీ ఫోను, అమెరికా ఫోన్, రష్యా ఫోన్. ఇది నేను ఇప్పుడు చెప్పేది వరల్డ్ వైడ్ ప్రొడక్షన్. పీపుల్ బర్న్ ఆన్ 8/17/26 విల్ హ్యావ్ ఏ గ్రాండ్ ప్రోగ్రెస్ ఇఫ్ దే ఫామ్ నేమ్స్ ఇన్ దిస్ నంబర్. ఈ నంబర్లో పేరు పెడితే ఆ నెగిటివ్ అంతా కూడా పోతుంది. చాలా అద్భుతంగా ఉందమ్మా. కానీ మీ బాబుకి 18 నంబర్ అని ఒక 18వ నంబర్ అని ఒక ఇబ్బందికరమైన నంబర్ ఉందమ్మా. ఈ 18వ నంబరు సౌందర్య గారి 18, అలా పైకి వెళ్ళి అలా వస్తారు. శ్రీదేవి గారి 18, ఇలా బాగా డెవలప్ అయ్యి కింద పడేసేటువంటి నంబర్ అమ్మ 18వ నంబరు. ఆ నంబర్ అంత బాగాలేదు. కుదిరితే ఆ 4000 నంబర్కి మీ బాబు యొక్క డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేస్తే ఆ చేతన్లో ఆ మంచి నంబర్తో పాటు 18 అనేటువంటి నంబర్ లేకుండా, ఆ నెగిటివ్ నంబర్ లేకుండా చేసి పెడతానమ్మా. అప్పుడు మీ బాబు బాగా చదువుకొని ఎక్సలెంట్గా డెవలప్ అవడానికి అన్నిటికీ బాగుంటుంది. ఏది ఏమైనా మీ అబ్బాయి 8వ తారీఖు పుట్టారు. ప్రస్తుత చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు 8వ తారీఖు పుట్టారు. రాజశేఖర రెడ్డి గారు 8, గంగోలీ 8, మన్మోహన్ సింగ్ 8, ఈ మోడీ గారు 17, 1+7 8, కేసీఆర్ గారు 17, 8, రోజా గారు. ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ 8వ తారీఖు పుడతారు. ఎందుకని నేను చెప్పాను కదమ్మా, మొదటి పార్ట్ ఇబ్బంది అని. మన జీవితమే ఒక సర్కిల్. ఈ సర్కిల్లో ఫస్ట్ కింద పార్ట్ అనుభవిస్తారు ఈ 8 వాళ్ళందరూ, తర్వాత ఆటోమేటిక్గా పై పార్ట్ అనుభవిస్తారు. సో జీవితంలో బాగా పైకి వస్తారు. మీ అబ్బాయి డెస్టినీ కూడా 17 అన్ఫర్గెటబుల్ అడ్వెంచర్స్ చేస్తాడంట. ఎందుకు? మోడీ గారు లాగా ఇలా. అందువల్ల మీ బాబు యొక్క డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంది, పేరు కూడా చాలా బాగుంది. సీతో పేర్లు బిగిన అయితే చంద్రబాబు నాయుడు, చంద్రశేఖర్, చౌతాల, చిదంబరం. మీరు చూసుకోండి, కంప్యూటర్ వచ్చినాక మన అందరం ఉన్నవాళ్ళమేం, అంతకుముందు అందరం పేదవాళ్ళమేనమ్మా. కంప్యూటర్ వచ్చినాక ఫారెన్ వెళ్ళి డబ్బు సంపాదించి కొంచెం ఉన్నవాళ్ళమేం. సెల్ వచ్చినాక ప్రపంచమే మారిపోయింది, పిల్లల్ని పట్టించుకోవడమే మర్చిపోయాం. కాబట్టి సీతో పేర్లు బిగినైన వాళ్ళు చాలా బాగా డెవలప్ అవుతారు. కాబట్టి ఒక్కసారి మీ బాబు డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేయండి అమ్మా, అన్ని చూసి పెడతాను. థ్యాంక్ యూ. ఓకే అండి. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా నుంచి నాగేంద్ర గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి నాగేంద్ర గారు. నమస్కారం మేడం. నాగేంద్ర గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? సెప్టెంబర్ 29 సార్ 1990. సెప్టెంబర్ 29, 1990. మీ పెళ్లి డేట్ అని చెప్పగలరా? మీ మ్యారేజ్ డేట్? అందుకు అడిగా. మరి ఇందాక అబ్బాయికి అలా అడిగి ఇప్పుడు ఇలా ఎందుకు అడిగా? 29. నాగార్జున గారు 29, నరేష్ గారు సినిమా నరేష్ గారు 29, ఇవన్నీ 29. మీరు నా ఇంతకుముందు వీడియోలన్నీ ఒక్కసారి రెఫర్ చేస్తే 29వ తారీఖు పుట్టిన ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా 29 ఏళ్ళకి కానీ 29 ఏళ్ళ తర్వాత కానీ పెళ్ళవుతుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత 25 ఏళ్ళకో 26 ఏళ్ళకో పెళ్ళైతే 29 ఏళ్ళ తర్వాత డబుల్ ధమాకా ఆఫర్, రెండో పెళ్ళి అవుతుంది అని అన్ని వీడియోల్లో చెప్పా. ఒక వీడియోలో కాదమ్మా, అన్నీ రిఫర్ చేసుకోవచ్చు. 29వ తారీఖు నేను చెప్పానని ఎవ్వరూ నమ్మొద్దు. అందరి దగ్గర ఫోన్ ఉంది, దానిలో గూగుల్ సెర్చ్ అని ఉంటుంది. దానిలో 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీలు అంటే అందరూ వస్తారమ్మా. వీళ్ళందరికీ ఎన్నెన్ని పెళ్ళిళ్ళు అయినాయో అందరికీ తెలిసిపోతుంది.
సో 29వ తారీఖు చూసారా, కరెక్ట్ పాయింట్ పెళ్ళి డేట్ అడిగా, ఎందుకంటే పెళ్ళి కాదు కాబట్టి వాళ్ళకి. బాబు నీ పేరేంటయ్యా? నాగేంద్రానా? నాగేంద్ర సార్, నాగేంద్ర. నాగేంద్రాలోనే ఎండ్ పెట్టావు కదా నాన్న, ఇంకా 90లో పుట్టి అప్పుడే ఎండేందయ్యా. నాగేంద్రాలోనే ఈ ఎండ్, ఏఎన్ఐఎల్ నిల్, సునీల్లో నిల్, అఖిల్లో కిల్, ప్రసాద్లో శాడ్. ఇవన్నీ నెగిటివ్ నంబర్స్. కిల్ ఏంది, నిల్ ఏంది, శాడ్ ఏంది, ఎండ్ ఏంది? ఆలోచించండి. మనం మాట్లాడే మాట అంట ఒక్కసారి ఏనుగు దంతాలు బయటకు వస్తే లోపలికి వెళ్ళవంట. ఒక్కసారి మాట బయటకు వస్తే అది చేసి వెళ్తుందే తప్పితే వేరే చేయదు. ఈ ఎండ్ అని ఉన్న వాళ్ళందరికీ కూడా లైఫ్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నిల్ ఉన్న, కిల్ ఉన్న, శాడ్ ఉన్న, ఇలా అఖిల్ అని చెప్పి మీకు తెలుసు అనుకుంటా, అఖిల్ అని ఒక పేరు, అలా అందరు ఏ స్థాయిలో ఉన్నా డిస్టర్బ్ అవుతున్నారు. అందుకని పేరుని చక్కగా పెట్టుకోవాలి బాబు. ఒక్కసారి నువ్వు నీ మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఏంటి అన్నీ చూసి పెడతాను. ఆ 4300 నెంబర్కి నీ డీటెయిల్స్ అన్నీ పడితే ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడగాలమ్మా. మరి ఆల్రెడీ ఎండ్ ఉంది కదా, దాన్ని ఎలా చేస్తారండి అంటే ఆ ఎండ్కి మధ్యలో ఏదో ఒక మంచి లెటర్ హెచ్ఓ ఏదో ఒకటి వేస్తాను, వేసి ఆ ఎండ్ లేకుండా కవర్ చేస్తాను. అలా ఎండ్ లేకుండా కవర్ చేసి మళ్ళీ వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.